మటన్ ఫ్రై కోసం అని నేను మటన్ తెప్పించిందండి. మంచిగా ఫ్రెష్ మటన్ తీసుకొని కడిగి ఫ్రెష్ అయితే ఒక 2-3 టైమ్స్ కడిగితే అయిపోతుంది. మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మటన్ని. దాని కొరకని మనం తగినంత అల్లం, 1 కేజీ మటన్ తీసుకుంటే దానికి తగినంత అల్లం, పసుపు, కారం, ధనియాలు అప్పుడు వేయకపోయినా పర్లేదు కానీ కొంచెం నేను వేసిన. ఉప్పు వేయాలి. అల్లం, ఉప్పు, పసుపు వేసి కలిపి ఒక 1 అవర్ లేదు అంటే 5-10 మినిట్స్ నుండి అప్పటికప్పుడే కలిపి పెట్టుకొని మనం ఇది ఇట్లా కలపడం వల్ల చేయాలి మటన్ అనుకున్నప్పుడు ఇందులో లైట్గా అల్లము, కొంచెం పసుపు, ఉప్పు, కారము, లైట్గా ధనియాల పొడి, వీలైతే కొంచెం మసాలా వేయలేదు ఇప్పుడు నేను వేస్తాను. కొంచెం దీన్ని బాగా మ్యారినేట్ చేయాలి. అది బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఒక 1/2 అవర్ తర్వాత పీస్ చాలా టేస్టీ. కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై అయినప్పటికీ ఒక ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం మనకు ఒక గ్రేవీ లాగా ఉంటుంది ఒక పీస్ వేసుకున్నప్పుడు. అందుకోసమని ఒక ఉల్లిపాయ, 4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఉంచి, అవి బ్రౌన్ అవ్వకపోయినా కూడా మనం మటన్ వేసి కుక్ చేయొచ్చు. కానీ టేస్ట్ మనం ఉల్లిపాయ బ్రౌనిష్ అయినప్పుడు కర్రీకి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది మంచిగా. అక్కడ మ్యారినేట్లో మనం వేసాం అల్లం, పసుపు, మళ్ళీ కొంచెం దీంట్లో ఉల్లిపాయలు వేయిస్తున్నప్పుడు అల్లము, పసుపు, కొంచెం కారం, కొంచెం లైట్గా లిటిల్ బిట్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. మటన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం అందులోంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా మనం ఇట్లా వేయిస్తున్నప్పుడు. నీళ్లు కొంచెం ఎగిరే వరకు ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మన టేస్ట్కి సరిపడా కొంచెం మసాలా వేసుకొని ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాం. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చేసి 4 విజిల్స్ తర్వాత మనం మూత తీసి అప్పుడు మ్యారినేట్లో వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, మిరియాల పొడి 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచి, ఒక 5-10 మినిట్స్ మళ్ళీ స్టవ్ పైన ఉంచి ఇంకా తీసేసి సర్వ్ చేసేసుకోవడమే.
అయిపోయిందండి కర్రీ. నేను ఎప్పుడు మటన్ వండినా ఇట్లానే వండుతా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అయినట్టే. టేస్టీ మటన్ కర్రీ రెడీ.